గుండె కొట్టుకోవడం ఆగిపోతే ప్రాణం పోయినట్లే. హార్ట్అటాక్ వచ్చినప్పుడు కొద్ది క్షణాల పాటు ఇది జరుగుతుంది. అప్పుడు వెంటనే సిపిఆర్ చేస్తే మళ్లీ గుండె పనిచేస్తుంది. కానీ తాజాగా ఓ సైనికుడి గుండె 90 నిమిషాల పాటు ఆగిపోయి మళ్లీ కొట్టుకుంది. వైద్యులు చేసిన కృషితోనే ఆ జవాన్ మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. ఆధునిక వైద్యశాస్త్రంలో ఇదొక అద్భుతమని నిపుణులు అంటున్నారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్లో జరిగింది. శుభాకాంత్ సాహు అనే 24 ఏళ్ల వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో చికిత్స కోసం అధికారులు అక్టోబర్ 1న భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే కార్డియాక్ అరెస్టుకు గురై జవాన్ గుండె ఆగిపోయింది. దాంతో అతనికి 40 నిమిషాల పాటు సంప్రదాయ సిపిఆర్ చేశారు వైద్యులు. కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత ప్రత్యేకమైన ఈసీపీఆర్ ప్రయోగించాలని వైద్య బృందం నిర్ణయం తీసుకుంది. ఎక్మో కూడా నిర్వహించారు. ఆ తర్వాత 96 గంటలకు గుండె పనితీరు మెరుగుపడి కోలుకున్నాడు. డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా నేతృత్వంలోని వైద్యుల బృందం ఎక్మోతో చికిత్స మొదలుపెట్టారు. అలా గంటన్నర పాటు చికిత్సను అందించారు. ఆ తర్వాత గుండె తిరిగి కొట్టుకోవడం మొదలైంది. కానీ మొదట్లో గుండె కొట్టుకునే లయ సక్రమంగా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న వైద్య నిపుణులు ఎక్మోను కొనసాగించారు. 30 గంటల తర్వాత గుండె పనితీరు మరింత మెరుగుపడింది. చివరకు 96 గంటల తర్వాత ఎక్మోను తీసేశారు. గుండె ఎప్పట్లాగే పనిచేసింది. ఇక ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని వైద్యులు చెప్పారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు సక్రమంగా లేని వారి కోసం అత్యాధునిక వైద్య విధానంలో ఈసీపీఆర్ చేస్తారు. సంప్రదాయ సిపిఆర్తో పాటు ఎక్మో సంయుక్తంగా ఉంటాయి. ఈ చికిత్స వేరువేరుగా, ఉమ్మడిగా ఊపిరితిత్తులు, గుండె విధులను నిర్వర్తిస్తుంది. ఈసీపీఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదే అయినా గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని వైద్యులు తెలిపారు. ఈసీపీఆర్ సాధారణంగా శిక్షణ పొందిన సిబ్బంది సాంకేతికతతో ప్రత్యేక కేంద్రాల్లో నిర్వహించాలి. జవాన్కు విజయవంతమైన ఈ చికిత్స ఒడిశా వైద్య చరిత్రలోనే ఓ మైలురాయి అని వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జవాన్ క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు.